హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు, ములక్కాడతో కర్రీ ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో అయితే చేస్తున్నానండి. ప్లీజ్ ఎవరికైనా ఉపయోగపడితే కనుక పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూడిటి కాంబినేషన్ కర్రీ సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. పచ్చిరొయ్యలను అయితే ముందు మనం ఇలా పసుపు వేసి వాటర్ పోయేలాగా డ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని ముందుగా కోసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. గుడ్లు కూడా ఫ్రై చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేయడం వల్ల త్వరగా వేగడంతో పాటు రెడ్ కలర్లో కూడా వస్తాయి. ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనమైతే ముందుగా డ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలను ఈ ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వంట చేస్తూనే మధ్య మధ్యలో నేనైతే స్టవ్ అస్తమాను తుడిచేస్తూ ఉంటాను. ఇది నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ అయితే అర్థం అవ్వట్లేదు, కానీ అలా అలవాటు అయిపోయింది. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలతో పాటు ఎందుకు వేసుకోవాలంటే మనం వీటిని ఫ్రై చేయలేదు కదండి. ఇలా ఒక 5 మినిట్స్ ఆనియన్స్తో కలిపి ఫ్రై అవ్వడం వల్ల వాటిలో ఉన్న పచ్చివాసన అది పోతుంది. రొయ్యి కూడా గట్టి పడుతుంది అన్నమాట. తినడానికి క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చివాసన నీసువాసన అది ఏమి ఉండదు అన్నమాట. ఆనియన్స్తో పాటు పచ్చిరొయ్యలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఎందుకంటే మసాలా కూడా పచ్చివాసన పోయేలాగా వేగనివ్వాలి. ఇప్పుడైతే మనం ముందుగా కోసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు, ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు ఇందులో వేసేసుకొని సరిపడా ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి. ఇప్పుడే సరిపడగా ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఏ కర్రీ అయినా సరే టేస్ట్ ఉండదు. మనం సరిపడగా ఉప్పు కారం వేసేసుకొని కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే కనుక ములక్కాడతో పాటు పచ్చిరొయ్యలు కూడా బాగా ఉడికి పచ్చివాసన అది ఉండదు. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే సరిపడా ఉప్పు కారం అయితే వేసేసాను కదండి. నేనైతే వాటర్ వేసి కొంచెం అటు ఇటు కలియబెట్టేసి మూత అయితే పెట్టేశాను. ఇలా మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడికిన తర్వాత మనం అయితే కర్రీ ఒకసారి చూసుకొని వాటర్ ఎన్ని ఉన్నాయో చూసుకొని ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉంటే కనుక మళ్ళీ అయితే వేసుకోవచ్చు. మ్యాక్సిమం ముందు వేసినప్పుడే సరిపోతాయి అన్నమాట. కర్రీ సగం ఉడికిన తర్వాత అస్తమానం కదిపితే కనుక ములక్కాడలు అయితే విడిపోతాయండి. కూర అస్సలు టేస్ట్ బాగోదు. ములక్కాడ విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా కర్రీ ట్రై చేశారా? మీరు కూడా ములక్కాడ, పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు ఇలాగే వండుకుంటారా లేదా కామెంట్ అయితే చేయండి. ఇంతకీ నేను వండిన ఈ కర్రీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వెళ్ళే ముందు మన వీడియోని మాత్రం లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను అస్తమాను వండను ఈ కర్రీ, ఎందుకంటే పచ్చిరొయ్యలు ములక్కాడ రెండు కూడా కలిపి కాంబినేషన్ తినడం అంత మంచిది కాదు హెల్త్కి. ఎందుకంటే ఎక్కువ వాతం చేస్తుంది అన్నమాట. మా చిన్న బాబుకి హెల్త్ బాగా ఉండదు కాబట్టి నేనైతే అస్తమాను వండను. ఎప్పుడైనా మాత్రం ఖచ్చితంగా పచ్చిరొయ్యలు తెచ్చుకుంటే మాత్రం ఈ కాంబినేషన్లో కర్రీ అయితే ట్రై చేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా కామెంట్ అయితే చేయండి. ఇలా పచ్చిరొయ్యలు, గుడ్డు, ములక్కాడతో కర్రీ చేసుకొని పచ్చిరొయ్యలు కర్రీ కలుపుకొని గుడ్డుతో తింటుంటే కనుక ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా కామెంట్ అయితే చేయండి. వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.